హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మార్చి 18వ తేదీ నుండి 30 వరకు 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజ్. చిత్తూరులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఆవిష్కరించిన డీకే చైతన్య. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్. ఎన్నికల విధిలో అలసత్వం వద్దు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగు 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు తెలిపారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ జిల్లా విభజన అనంతరం 3వ దఫా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు 22,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి 116 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 6 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్ణయించిన తేదీలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ క్రమంలో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా 900 మంది ఇన్విజిలేటర్లు, 116 మంది సూపరింటెండెంట్లు, 33 మంది స్టేషన్ కస్టడియన్లతో పాటు 6 స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డీఈఓ తెలిపారు. అలాగే మనకు ఫస్ట్ స్పెల్లో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ వచ్చాయి. 6వ తారీఖు అన్ని సెంటర్స్కు మరి సప్లై చేయడం జరిగింది. 11 రూట్ ద్వారా 13 స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేశాము ఈ పేపర్ తీసుకెళ్లేదానికి. మరి సెకండ్ స్పెల్లో కూడా 7వ తారీఖు నాడు మరి కూడా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్ని స్టోరేజ్ పాయింట్స్కు పంపించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి మాకు మిస్టేక్స్ రాలేదు. అలాగే మరి చీఫ్ డిపార్ట్మెంట్లతో పాటు ఆల్రెడీ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు చీఫ్ డిపార్ట్మెంట్లో మీటింగ్ జరిపించాము. అలాగే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా 11 డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది 20వ తారీఖు. అలాగే ఆ యొక్క మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలని వివరంగా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతోనూ మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గారు ఇచ్చినట్టు ఉత్తర్వులన్నీ వారికి పంపడం జరిగింది. 100% ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకి 18వ తారీఖు నుండి మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రారంభమవుతాయి. మరి ఈరోజు కూడా ఎంఈఓలకు అందరితో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. రేపటికల్లా ఆ సెంటర్స్ కావాల్సినటువంటి ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్ని వసతులు రేపటి లోపల కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పాము. పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి పూతలపట్టు, ఐరాల, బంగారుపాళ్యం, యాదమరి, తవణంపల్లి మండలంలో భూ హక్కు పత్రాలలో జరిగిన అవకతవకలపై తక్షణమే తప్పులను సరిదిద్దాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ భూ హక్కు పత్రాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులు జీవితాలతో చెలగాటమాడుకోవడం సమంజసం కాదన్నారు. అధికారులు చేసిన పొరపాట్లు చేయమని రైతులు నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే విఆర్ఓలు, సర్వేయర్లు రైతుల్ని డబ్బుల కోసం వేధిస్తున్నారని తెలిపారు. అధికారులు చేసిన పొరపాట్లకి రైతుల నుండి డబ్బులు అడగడం, రైతులని కార్యాలయం చుట్టూ తెప్పించుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అనంతరం టీడీపీ నాయకులు తవనపల్లి ఎంఆర్ఓని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మధుకుమార్ యాదవ్, బీసీసీఎల్ నాయకులు వినాయక, తెలుగు మహిళా అధ్యక్షురాలు చిట్టమ్మ, తెలుగు యువత నాయకులు వినోద్ కుమార్, మైనార్టీ సెల్ నాయకుడు షబీర్ పాషా, తెలుగు రైతు నాయకుడు బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలలు ఇచ్చి మొత్తమే తప్పులు. ఒక్కటంటే 100 పాస్బుక్లు ఇస్తే ఈ పూతలపట్టు నియోజకవర్గంలో తవనంపల్లి కానీ, ఐరాల కానీ, పూతలపట్టు కానీ, బంగారుపల్లి కానీ, యాదమరి కానీ, ఎక్కడైనా కానీ మొత్తమే తప్పులు. ఒక్కటంటే ఒకటి కూడా కరెక్షన్ చేయలే.
వీళ్ళు తప్పులు చేసేసినారు, ఫోటోలు మార్చేసినారు, సర్వే నెంబర్లు మార్చేసినారు, సర్వే నెంబర్లు ఎక్కువ తక్కువలు చేసేసినారు. ఇది చేసేసిన తర్వాత దీన్ని కరెక్షన్ చేయమని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తే వీఆర్ఓలు టింగిటింగులు, సర్వేలు టింగిటింగులు. వీళ్ళు చేసిన తప్పులకు మేము టింగిటింగులు ఇచ్చుకొని తిరగాలనా? ఎన్ని రోజులు అయింది? 4 నెలలు అయింది పాస్బుక్లు ఇచ్చి. తప్పులు మీరు చేసేది, మేము ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా ఉండాలా? ఇదే మా డ్యూటీ. మీరేమో ఏసీ రూముల్లో కూర్చొని ఉండేది హ్యాపీగా. తప్పులు మీరు చేసేసి మమ్మల్ని తిరగండి అంటే ఇదేం తమాషాగా ఉంది వీళ్ళకి. నేను ఈ సందర్భంగా నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను, గ్రామాల్లో రండి, సర్వేయర్లు కానీ వీఆర్ఓలు కానీ మీరు చేసిన తప్పులు మీరే పరిష్కరించండి. సరే. జనసేన టీడీపీ పార్టీలో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సీటు కేటాయింపుపై అసమ్మతి సెగలు మొదలయ్యాయి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన టికెట్ కేటాయింపుపై జోరుగా ప్రచారం సాగడంతో జనసేన టీడీపీ నాయకులు తిరుపతి హోటల్ సమావేశం నిర్వహించారు. పవన్ ముద్దు ఆరణి వద్దు అంటూ నాయకులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి విజయవాడకు బయలుదేరారు. ఇంతమంది తెల్లలేడు ఉన్నాగా అందరూ చోట కూర్చున్నాక అంత నిర్ణయం తీసుకోరు. ఆలోచిస్తారు, మా క్యాండిడేట్ కూడా ఆలోచిస్తాడు. ఏదో ఒకటి మన ప్రయత్నం మనం చేస్తాము. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీకే చైతన్య పేర్కొన్నారు. చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ టీడీపీ ఆశావాహ అభ్యర్థి ప్రసాదరావు, జనసేన పార్టీ నాయకులు దయరాం, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వస్తే కదా మనం మన జనసైనికులు, మన టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చిన దానికి ధన్యవాదాలు. అలాగే మన జనసేన ఫార్మేషన్ 11th ఫార్మేషన్ డే ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కళలు ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. సో మేమందరూ ప్రతి ఒక్కరు చాలా అలాగే మన జన సైనికులు ప్రతి కొత్త పోస్టింగ్ సంతోషకరమైన దినోత్సవం. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా మేము ఆ రుణం తీర్చుకునే ఇది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్టుకు గురి అయ్యారో అందరికంటే ముందు రాజమండ్రి జైలుకి విచ్చేసి బయట రావడం ఆయన మీ అందరూ ఆయనతో పాటు ఉంటారనే ఒక నమ్మకంతో అందరినీ కలవకుండా కూడా ఒక మాట ఇచ్చాడు. మనమందరూ కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ రానున్న 24 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పే ఒక మంచి మనసున్న మహారాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో వారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషకరమైన దినోత్సవం.
జనసేన పార్టీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరాలు అడుగుపెడతా ఉంది. ఈ సందర్భంగా జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, తర్వాత జనసేనలో కొత్తగా వస్తున్న వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక 20 నిమిషాలు కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన చాలా వండర్ఫుల్ పర్సన్, తర్వాత ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం చిల్లగుంట్లపల్లి పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారు ఎన్ఆర్ఐ అయిన వాసుదేవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరిన వెంటనే పెరుమలపల్లి గ్రామానికి చెందిన దీప వాసుదేవరెడ్డి 3.5 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చారని, ఇందుకు మా చిల్లగుండ్లపల్లి గ్రామం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి దీపబాబు, ఎంపీటీసీ ఇందుశేఖర్ రెడ్డి, సుగుణాకర్ రెడ్డి, తనయుడు కిషోర్ కుమార్, పంచాయతీ సెక్రటరీ గజేంద్రుడు, మాజీ సర్పంచ్ జేజేలు, వైసీపీ నాయకులు బి సుబ్రహ్మణ్యం, జయప్రకాష్, కిషోర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేదానికి వీలు లేదు కాబట్టి ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి వారి సతీమణి గారు దీపా గారి ద్వారా మనం ఈ దినము ఈ ప్లాంట్ని ఓపెన్ చేయడం జరిగింది. మన గ్రామంలో సుమారుగా 15 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క 20 లీటర్ల ట్యాంక్ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మన గ్రామానికి మంచినీటి సౌకర్యం, ఆయన డాక్టర్ కాబట్టి మంచినీటి సౌకర్యం అందరికీ అవసరం కాబట్టి మంచినీళ్ళు తాగితే ఆరోగ్యానికి హానికరంగా లేకుండా ఉండాలంటే మంచి మినరల్ వాటర్ తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆయన మనకి అవకాశం కల్పించినారు. 2024 ఎన్నికల ప్రచారానికి టీడీపీ ప్రచార రథాలను తెలుగుదేశం ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ ప్రచార రథాలకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేసి వాహనాలను ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్లు మెజార్టీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు మండల చంద్రబాబు నాయకత్వం ఒప్పుకున్నడు నీ ప్యాలకు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే పూతలపట్టు మండల కేంద్రంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ జెండాను పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మిత్రపక్షాలు ఐక్యత వర్ధిల్లాలని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ఫ్లయింగ్ స్క్వాడ్ లో స్టార్టింగ్ సర్వేలెన్స్ విఎస్ టీమ్స్ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నందు
జేసీపీ శ్రీనివాసులు డిఆర్ఓబి పుల్లయ్యలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలకు నోడల్ ఆఫీసర్స్ తో ఎన్నికల వివిధ రకాల టీమ్స్ నియామకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు వివిధ రకాల టీమ్స్ ను సిద్ధం చేయాలని, టీమ్స్ కు సంబంధించి అధికారులకు వారు కేటాయించిన సమూహాలను సిబ్బందికి ఉత్తర్వులు అందజేయాలని డిఆర్ఓను ఆదేశించారు. జిల్లాకు వచ్చే ఎన్నికల పరిశీలకులు మరియు వివిధ రకాల టీమ్స్ కు వాహనాలు సిద్ధంగా ఉంచాలని డిటిసి ఆదేశించారు. ఎస్పీ సెట్ నందు ఏర్పాటు చేసే కౌంటింగ్ కేంద్రంలో బ్యారికేడ్ల వివిధ రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని R&BS అని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల విధులను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు PVKN కళాశాల ఆడిటోరియంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి ఉద్యోగి గర్వపడే విధంగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ తగిన ఏర్పాట్లను సెక్టరల్ అధికారుల ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ పొందే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల నుండి బాలింతలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలం రోగులకు, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుందని, మిగతా అందరూ తప్పనిసరిగా ఎన్నికల విధులు పాల్గొనాలని తెలిపారు. మార్చి 18వ తేదీ నుండి 30 వరకు 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజ్. చిత్తూరులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఆవిష్కరించిన డీకే చైతన్య. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్. ఎన్నికల విధిలో అలసత్వం వద్దు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.